జనచైతన్య వేదిక ఛానల్ వారాంత సమీక్షకు స్వాగతం. గతంలో అనేక జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర విషయాల మీద మనం చర్చించుకున్నాం. మనతో పాటు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, గత నెల రోజులుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున దాడులు జరగటం, దాదాపు 2000 మంది దాకా అరెస్టులు కావటం, కొంతమంది జైలు పాలు కావటం, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సమీక్షలో సోషల్ మీడియాను కట్టడి చేయాలి, వారు అనేక అనవసర విషయాల్ని ప్రజల ముందు ఉంచుతున్నారు అనే భావాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవైపున మీడియా, ప్రధాన మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పార్టీల వారీగా డివైడ్ అయిపోయి ఉన్న ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కనీసం వాస్తవాలను ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సోషల్ మీడియా మీద ఎక్కువ దాడి చేయాలనే ప్రయత్నం అధికార పార్టీలకు ఉంటే ప్రజలకి న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తూ ఉన్నాను. దీంట్లో భాగంగా ప్రశ్న రావణ్, ఒక యూట్యూబర్, ఇటీవల అరెస్ట్ కావటం, అతని మీద యుపా చట్టాన్ని, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాన్ని 1967లో ఏర్పడిన చట్టాన్ని ఈ యూట్యూబర్ మీద పెట్టడం అనేది జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా ఇన్ జనరల్, రెండోది యూట్యూబర్ రావణ్ అరెస్ట్. మొదట సోషల్ మీడియా ఇంపాక్ట్ కనుక మనం చూస్తే, మీరు అన్నట్లు జాతీయ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అది కూడా క్రోనీ క్యాపిటలిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే కవర్ చేస్తారు, ప్రతికూలంగా ఉండేదాన్ని కవర్ చేయరు. అంటే ప్రజాస్వామ్యానికి 4th ఎస్టేట్గా చెప్పబడుతున్న మీడియా తన ధర్మాన్ని నిర్వర్తించే దాంట్లో పూర్తిగా విఫలమైంది. మన రాష్ట్ర స్థాయి కనుక వస్తే టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా రెండూ కూడా నిట్ట నిలువున చీలిపోయాయి, పార్టీల పరంగా చీలిపోయాయి. ఏదో ఒకటో రెండో చిన్న చిన్నవి సిటీ కేబుల్ లాంటి మీడియా, టీవీ మీడియా మాత్రమే కొద్ది గొప్ప అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానిస్తున్నాయి, చేస్తున్నాయి. అంటే ఏతావాగా చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మీడియా పూర్తిగా ప్రజలకి వాస్తవాలను చెప్పే స్థితిలో నుంచి పక్కకి తప్పుకున్నాయి. ఈ బాధ్యత కొద్ది గొప్ప సోషల్ మీడియానే నిర్వర్తిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సోషల్ మీడియా కూడా పార్టీల పరంగా చీలిపోయింది. ఉదాహరణకి వాళ్ళ ఐటీ సెల్స్, వాళ్ళు సోషల్ మీడియా సెల్స్, అవి పూర్తిగా ఒకవైపునే సమాచారాన్ని ఇవ్వటం. దానికి మించి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిత్వ హననం. పర్సనల్ లెవెల్లో వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీమ్స్ పెట్టడం, కార్టూన్స్ పెట్టడం, అబద్ధాలు వ్రాయటం, నేరేటివ్స్ని బిల్డ్ చేయటం, ఇది పెరిగిపోయింది, పెట్టలేకపోయారు. ఇది ఎంతవరకు పెట్టలేకపోయారంటే మార్ఫింగ్, ముఖ్యంగా మహిళల్ని వాళ్ళ ఫేసుల్ని మార్పు చేసి వేరే ఫేసుల్ని పెట్టి తప్పు మాట్లాడటం లేదా పొరపాటున చేయటం, ఇలాగ చాలా అబ్యూజ్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది. కాబట్టి సోషల్ మీడియాని కొద్ది గొప్ప నియంత్రణ చేయకపోతే వ్యక్తిత్వ హననం ఎక్కువగా జరుగుతూ ఉంటే అవి పొరపాటున ఏదైనా ఆత్మహత్యలకి కానీ హత్యలకు కానీ దారి తీస్తే సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి సోషల్ మీడియాని నియంత్రణ చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఎంతవరకు చేయాలి, దాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలు తమని తాము రెగ్యులేట్ చేసుకోగలవా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్.
ఉదాహరణకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ ఫోర్స్ని వేస్తామని చెప్పి అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ వేయంగానే చిన్నగా మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పోలీసుల ద్వారా ప్రభుత్వం లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంస్థలు వాళ్ళకి కచ్చగా ఉన్నా వాళ్ళ కోపంగా ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే చివరికి అది అబ్యూజ్గా మారిపోయి గందరగోళం అయ్యి అది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ సోషల్ మీడియా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వచ్చింది. అందువలన దాన్ని జాగ్రత్తగా కనుక వినియోగించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. రెండో అంశం, మీరు ఈ ప్రశ్న యూట్యూబర్ రావణ్, ఇది చాలా సున్నితమైన విషయం. ఎంత సున్నితం అంటే అసలుకి ఈ రాజకీయ పార్టీల వాళ్ళు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళు జనం మీద ఎదురుదాడి చేస్తున్నారు. అన్యాయం కదా, ఉపా చట్టం కింద రావణ్ని అరెస్ట్ చేయడం అనగానే వెంటనే మీరు మావోయిస్టులు సపోర్ట్ చేస్తున్నారా, మీరు యాంటీ హిందువులా, మీరు యాంటీ సనాతన ధర్మం వాళ్ళ, ఇలాగా జనం మీద ఎదురుదాడి చేస్తున్నారు. రావణ్ అరెస్ట్ చేయడం అన్యాయం, తప్పు అన్నది కేవలం ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం అన్యాయం అంటున్నారు. ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం అధర్మం అంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయటం కానీ అతని మీద చట్టరీత్యా కేసులు పెట్టడం కానీ ఎవరు తప్పని అంటలేదు. కారణం ఏంటంటే అతను ఆ లక్ష్మణ రేఖను దాటిన మాట వాస్తవం. ఆయన ఏలూరు సభలో నేను ఆ మొత్తం ప్రోగ్రాము లైవ్ చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా అభ్యంతరకరం. అది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినా, మరింకొకరిని ఉద్దేశించి మాట్లాడినా ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జెక్షనబుల్. ఇదే పొరపాటు గతంలో మనకి బైరి నరేష్, కత్తి మహేష్ వాళ్ళు కూడా చేశారు. అయితే వెంటనే సాపేక్షం ఎక్కడొస్తుంది? రాధామోహన్ దాస్ అలా తిడుతున్నాడు కదా, రాజా సింగ్ తిడుతున్నాడు కదా. ముఖ్యంగా రాధామోహన్ దాస్ ఆ రాజకీయ క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని ఘోరాతి ఘోరంగా తిడతాడు. మరి ఆయన మీద ఉపా చట్టం ఎవరు పెట్టలేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి క్రైస్తవ మతాన్ని ఘోరాతి ఘోరంగా తిట్టాడు. ఆయన మీద ఎలాంటి మామూలు నోటీస్ కూడా ఎవరు ఇచ్చిన వాళ్ళే లేరు. మరి ఈ కంపారిజన్ వస్తుంది. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం మెజారిటీ మతమైన హిందూ మతం వైపు మొగ్గి మైనారిటీ మతాల వారిని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఈ ఉపా చట్టం అనేది రావణ్ మీద ప్రయోగించడం చాలా అభ్యంతరకరం. ఆయన మీద కేసులుంటే పెట్టచ్చు. ఇప్పుడేమైంది? రాధామోహన్ దాస్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రజలు అడుగుతున్నారని మరో కొత్త కోణాన్ని రంగంలోకి తీసుకొస్తున్నారు. అదేంటంటే ఈ రావణ్ మావోయిస్టులకు సపోర్ట్ చేశాడు, మావోయిస్టుల సానుభూతిపరుడు, అలాగా మరొక కొత్త నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు అనుకుంటే దెబ్బలకు కరువే ఉంది, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు. కానీ దానివల్ల లాంగ్ రన్లో ప్రభుత్వాలకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియలైజ్ కాలేదో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సోషల్ మీడియా నియంత్రణ సరిగా కనుక వినియోగించుకోకపోతే, అది దుర్వినియోగం అయితే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి చాలా నష్టం చేకూరే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ప్రభుత్వాలు జాగ్రత్తగా వినియోగించాలి. అలానే యూట్యూబర్స్ కానివ్వండి, టీవీ డిబేట్స్లో పాల్గొనే సభ్యులు కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, లక్ష్మణ రేఖలను దాటకుండా ఉంటే మంచి మీడియా ఇంపాక్టు ప్రజల మీద ఉంటుందనేది నా భావన. థ్యాంక్ యూ సార్, చాలా సవివరంగా తెలియజేశారు. మనం గత దశాబ్ద కాలంగా చూస్తే దేశవ్యాప్తంగాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జాతిపితగా పేరు పొందిన మహాత్మా గాంధీజీని, ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద కూడా వ్యక్తిత్వ హననాన్ని పోషించే పోస్టులు విపరీతంగా పెడుతున్న పరిస్థితి.
అనేక అబద్ధాలని ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు కూడా అలాంటి యూట్యూబర్ల మీద కానీ, అలాంటి వాట్సాప్ యూనివర్సిటీస్ మీద కానీ, అలాంటి వ్యక్తుల మీద కానీ పెట్టిన సందర్భం లేదు. ఈ ప్రశ్న రావణ్ ఎంత దూరంగా ఆలోచిస్తున్నారంటే, ఆయన ఆఫీస్ మీద దాడి చేయటం, ఆయన స్టూడియోకి పర్మిషన్ ఎవరిచ్చారు, ఎందుకు రెంట్కి ఇచ్చారని అడగటం, ఆ తర్వాత బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయటం, అతనికి ప్రతి నెల 1,50,000 వస్తుందని అది చాలా గొప్పగా, చాలా తప్పుగా ప్రజల ముందు ఉంచటం. ఒకవైపునేమో వందల వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని మనం గౌరవంగా చూస్తూ ఉన్నాం. మరొక వైపున ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అదొక వృత్తిగా, అదొక ధర్మంగా ముందుకెళ్తున్న ప్రశ్న రావణ్ పైన ఇలాంటి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని కూడా వెంటాడటం అనేది చూస్తూ ఉన్నాం. మీరు చెప్తున్నట్టుగా రాధాకృష్ణదాస్ లాంటి వాళ్ళు ఒకవైపున విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటే, వారి జోలికి వెళ్లకుండా ప్రత్యర్థుల జోలికి మాత్రమే ఈ చట్టాలను ఉపయోగిస్తూ ఉంటే ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉంటారు. దానికి తగిన గుణపాఠం అవసరమైన సందర్భాల్లో తెలియజేస్తారు. మరొక ముఖ్యమైన అంశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈరోజు వరకు దాదాపు 105 దేశాలు ఆయన పర్యటించారు. నాకు తెలిసి భారతదేశంలో అత్యధిక దేశాలను పర్యటించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఆయా దేశాల్లో విపరీతంగా ఉంటున్నారు. అక్కడ వారికి స్వాగతం చెప్పటం, అక్కడ జరిగే సదస్సులకి పెద్ద ఎత్తున హాజరు కావటం జరుగుతూ ఉంది. కానీ 105 దేశాలకు వెళ్ళిన సందర్భంలో మన దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు, ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ ప్రతినిధులతో, అక్కడున్న ఆ దేశ వాణిజ్యవేత్తలతో, అక్కడున్న అధికార యంత్రాంగంతో పరిచయాలు ఏర్పాటు చేసి ఆ విదేశీ వ్యాపారాన్ని లేక అదాని అంబానీలకి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశానికి ఎక్కువ ఉపయోగపడే పనులు కానీ, భారతదేశం యొక్క ప్రతిష్టని పెంచే పనులు కానీ, విదేశ విధానంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని వెల్లడించే పనులు కానీ జరుగుతున్నట్టుగా అనిపించడం లేదు. మీరేమంటారు? దేశాధినేతలు విదేశీ యాత్రలు చేయటం, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదేమీ కొత్త కాదు. చిన్న చిన్న దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూడా ఇతర దేశాలకు వెళ్తారు, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మోడీ గారి ఈ విదేశీ యాత్రలు ఎందుకు ఇంత చర్చనీయం అయిందంటే, ఆయన మీద జోకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ విషయంలో ఆయన ఎప్పుడు ఉంటారు ఇండియాలో ఉంటారా ఈ వారం అని జోకులు, మీమ్స్ కూడా మీడియాలో రొటేట్ అవుతున్నాయి. అంతగా ఆయన ఎక్కువ విదేశీ యాత్రలు చేశారు. అయితే మనం ఒకసారి ఈ ఎక్కువ కాలం ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళ విదేశీ యాత్రలు కనుక చూస్తే, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు కూడా మోడీ గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రెజెన్స్లోనే ఆయా దేశాల అధినేతలు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన 3 సమావేశాల్లో కూడా జవహర్లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించారు. అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారు 47 నుంచి 64 అంటే 17 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉంటే కేవలం 35 విదేశీ యాత్రలే చేశారు. అంటే ఆ రోజున ఇంత అవసరం కూడా లేదు, అంత అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఆయన 17 సంవత్సరాలు ఉన్న కేవలం 35 సార్లు మాత్రమే ఆయన వేరే దేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ 52 విదేశీ యాత్రలు చేశారు. 5 ఏళ్ళు మాత్రమే ఉన్న పివి నరసింహారావు గారు 32 యాత్రలు చేశారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు 71 విదేశీ యాత్రలు చేశారు. తక్కువేం చేయాల మన్మోహన్ సింగ్ గారు.
12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు 103 యాత్రలు చేస్తే 10 ఏళ్ళు ఉన్న మన్మోహన్ సింగ్ గారు 71 యాత్రలు చేశారు. అంటే తక్కువేం చేయలేదు, బాగానే చేశారు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అనే దానికన్నా కూడా మీరు అన్నట్లు వాటి వల్ల దేశానికి ఏదైనా ప్రయోజనం కలుగుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు ఆస్టెరిటీ, నిరాడంబరత వాటి గురించి మాట్లాడుతూ విదేశీ యానాల మీద ఖర్చు తగ్గించుకోండి అని ప్రజలకు చెప్పారు. ప్రజలకు చెప్పిన తర్వాత ఆయన ఎంతవరకు అవసరమో, ప్రాముఖ్యత ఉందా లేదా అని చూసుకొని ఆయన ప్రయాణాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ఇలానే విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయన సీషెల్స్ అనే ఒక చిన్న దేశం, ఆ చిన్న 1,20,000 మంది ఎంతో జనాభా ఉండే దేశం అది, ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఒక అవార్డు తీసుకుంటే ఆ అవార్డు ప్లేట్ మీద వాళ్ళ దేశం పేరే మిస్పెల్లింగ్. అది విపరీతంగా దేశం అంతా కూడా వైరల్ అయింది. అంటే ఒక ప్రధానమంత్రి తీసుకునే అవార్డు మీద అంత వైరల్ అయిందంటే అది ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి, వారి భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ 100 ట్రిప్పుల మీద సుమారు 762 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. కాబట్టి ఈ విదేశీ యానాల వలన మనకి విదేశాంగ విధానంలో ఏదైనా బెటర్మెంట్ వచ్చిందా? ఉదాహరణకి భారతదేశం చుట్టూ ఉన్న ఏ దేశంతో కూడా మనకి గొప్పగా సదవగాకం లేదు. శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ దేశాలతోటి సత్సంబంధాలని ఏమీ మెరుగుపరుచుకోలేకపోయారు ఈ గత 12 సంవత్సరాల్లో. అలానే ఇతర దేశాలతో, ఉదాహరణకి కెనడాతో అయితే రిలేషన్స్ ఇంకా పడిపోయినాయి. నిన్నగాక మొన్న బిష్నోయ్, గ్యాంగ్స్టర్ బిష్నోయ్ మీద ఒక పెద్ద గందరగోళం నడుస్తోంది. దాని మీద భారత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వివరణ అడుగుతున్నారు. ఇతను జైల్లో ఉండి అక్కడ ఖాళిస్తాన్ వాదుల్ని, తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, వాటెవర్ వాళ్ళని చంపిస్తున్నాడు. అక్కడ కెనడాలో అంతర్గతంగా అస్థిరతని ఈ బిష్నోయ్ ద్వారా చేస్తున్నారని వాళ్ళు గందరగోళం చేస్తున్నారు. అమెరికాతో మన సంబంధాలు ఎంత అందంగా ఉన్నాయో మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని ఇష్యూలో నిన్నగాక మొన్న ఆ జడ్జి మీరు అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగాడు ఆదానిని. అమెరికా ప్రభుత్వంతో నాకు ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదు, ఎలాంటి అగ్రిమెంట్ లేదు, ఇది న్యాయపరమైన చట్టపరమైన ఇష్యూకి నేను వాళ్ళకి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్తూ ఒక అఫిడవిట్ని ఫైల్ చేయమని కోర్టు అడిగింది. అంటే ఎంత అపనమ్మకంతో అక్కడ కోర్టులు మన గురించి ఆలోచిస్తున్నాయో భారత ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాగా మీరు అన్నట్లు ప్రధానమంత్రి గారి విదేశీ ప్రయాణాలు కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి సహాయం చేయడానికో, వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకొని వచ్చేదానికో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులు వాళ్ళు బ్రహ్మాండంగా వారికి స్వాగతం పలకటం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మీటింగులు, సమావేశాలు పెట్టడం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇంటర్నేషనల్ సెల్స్, ఫారిన్ కంట్రీస్లో ఉన్న విభాగాలు అక్కడ ప్రవాస భారతీయుల్ని సమీకరించి మోడీ గారికి ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ అలా ఇమేజ్ బిల్డ్ చేయడం వల్ల అంతర్గతంగా మోడీ గారికి ఇమేజ్ పెరుగుతుందా, పెరిగిందా, లేదా మసకబారుతుందా అనేది బహుశా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రధానమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఆయన ఇమేజ్ బాగా మసకబారిపోయింది.
అది ఎగ్జామినేషన్స్ లీకేజ్ కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు, బాగా ఇమేజ్ మసకబారిపోయింది. ఈ విదేశీ యానాల వలన భారత ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ ఎలాంటి బెనిఫిట్ రాలేదనేది ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న విషయం. థ్యాంక్ యూ సార్. అమెరికా 1776లో బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రం పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదొక ప్రజాస్వామ్య దేశంగా దేశ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్, రూజ్వెల్ట్ ఇలాంటి అనేక మంది ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగానూ అమెరికాలోనూ అధ్యక్ష పదవి యొక్క గౌరవం, అధ్యక్ష పదవికి ఉండాల్సిన ఆ గొప్పతనాన్ని తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అమెరికాలోనే దాదాపు 70% మంది ప్రజలు ట్రంప్ యొక్క విధానాల పట్ల వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. వెనిజులా మీద దాడి చేయటం కానీ, ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరగటం కానీ, లేక అనేక దేశాల మీద టారిఫ్లు విధించడం కానీ, బెదిరించటం, వీటన్నిటితో పాటు విపరీతంగా వ్యక్తిగత వాణిజ్య వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయాలను ఉపయోగించుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ యొక్క ప్రభావం అమెరికా మీద, అంతర్జాతీయ మీద, ముఖ్యంగా ఇండియా మీద ఎలా ఉందో తెలియజేయగలరు? ట్రంప్ రెండోసారి పాలన ప్రభావం అమెరికాలో ఎలా ఉన్నది, ఇతర దేశాల మీద ఎలా ఉన్నది అని కనుక మనం ఆలోచిస్తే అమెరికా ఇమేజ్ చాలా ఘోరంగా పడిపోయింది. మనం అమెరికాని చాలా గొప్పగా డిస్క్రైబ్ చేస్తాం. వి కాల్ ఇట్ ఏ నేషన్ ఆఫ్ ఇమిగ్రాంట్స్, మోస్ట్ పర్మిసివ్, అబ్జార్బింగ్, డెమోక్రటిక్ సొసైటీ అని మనం అమెరికా గురించి గొప్పగా చెప్తాం. ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రజలు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఆడ 2-3 తరాలు కూడా దాటిపోయినాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంత గొప్ప అమెరికా దేశానికి ఈ రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విధమైన ప్రొటెక్షనిజం దాన్ని బాగా ఎక్కువగా పాపులరైజ్ చేశారు. ఈ పాపులరైజ్ చేయడం మొదట్లో అమెరికన్స్ స్వాగతించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేగా అనే స్లోగను అమెరికన్స్కి బాగా నచ్చింది. నచ్చి రెండోసారి ఆయనకి ప్రెసిడెంట్ అవడానికి ఆ స్లోగన్ కూడా చాలా పనిచేసింది. అయితే ఆయన బేసిక్గా వ్యాపారస్తుడు. ఆ బేసిక్గా వ్యాపారస్తుడు కావడం వల్ల ఎంతసేపటికి తను తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా ఆయన మిత్రులకో లేకపోతే ఆయనకో ఎంత ప్రయోజనం చేకూరుస్తాయి అన్న దాని మీదనే ఎక్కువగా ఆలోచించారు. 2, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళకి చాలా ఆంక్షలు పెట్టి వాళ్ళని చాలా గందరగోళం పరిచారు. ఇది అమెరికాలో ఉన్న వలసదారులకే నచ్చలేదు. ఇతర దేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి అమెరికాలో వెళ్ళి అక్కడ అవకాశాలని పొందాలని భావించే వాళ్ళకు కూడా నచ్చలేదు. అలాగా ఇతర దేశాల్లో కూడా అమెరికా దేశం యొక్క ఇమేజ్ బాగా టార్నిష్ అయింది. ఇది ఒక విధంగా ఇమేజ్ గురించి మనం మాట్లాడితే, రెండోది ఆర్థికంగా ఇతర దేశాల మీద ఆయన ఇష్టారాజ్యంగా, అంటే పిచ్చోడి చేతిలో రాయి అంటాం మనం, అదేవిధంగా ఆయన టారిఫ్స్ని విధించి గందరగోళం చేసి అసలు ఇవాళ ఏ దేశం మీద ఎంత టారిఫ్ ఉన్నది అనే విషయం ట్రంప్కి ఆ ఇతర దేశాలకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నంత విధంగా ఫ్రీక్వెంట్ చేంజెస్ చేసేశారు. ఈ ప్రొటెక్షనిజం వల్ల, ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల డొమెస్టిక్గా కూడా అమెరికాలో కూడా ధరలు పెరిగిపోయి సాధారణ జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధారణ జనం అమెరికాలో
పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనకి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. అలాగా ట్రంప్ పరిపాలన మీద ఘోరాతి ఘోరంగా అంతర్గతంగా కానీ మొత్తం ప్రపంచంలో గ్లోబల్గా కానీ ఇమేజ్ టార్నిష్ అయింది. ఆ తర్వాత కాలంలో మనం ఈ మధ్య గత 6-7 నెలల నుంచి చూస్తున్నాం ఇరాన్ వార్. ఉత్తపుణ్యానికి ఆ ఇరాన్ వార్ అది ఇజ్రాయెల్ వార్ని తన భుజాన వేసుకొని మరి ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ ఆయన ఉన్నాడని ప్రపంచం అంతా నమ్ముతున్నారు. ఈ ఇరాన్ చేతిలో నుంచి దెబ్బతిన్నారు. అమెరికా పరువు కూడా పోయిందని అనుకుంటున్నారు. ఈ ఇరాన్ వార్లో కూడా ఆయన చాలా రాంగ్ స్టెప్ వేశారు. మనకు తెలిసి గతంలో కూడా పలుమార్లు అమెరికా ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని దాని పరువు పోగొట్టుకున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే దానికన్నా కూడా చాలా అధికంగా ఇవాళ ట్రంప్ అంతర్జాతీయంగా ఇలాంటి విషయాల్లో ఏలు పెట్టి అమెరికా పరువు తీశారు. ఇవన్నీ కాకుండా యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన చాలా సంస్థలకి అమెరికా ప్రభుత్వం ఎంతో ఫైనాన్షియల్గా సహాయం చేస్తూ వచ్చింది. ఉదాహరణకి అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అందులో నుంచి పక్కకి వెళ్ళిపోయారు. మనకి పావర్టీ ఎనీవేర్ ఈజ్ డేంజరస్ టు ద ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్. ఇది అందరికీ మనకు తెలిసింది. ఎక్కడ పావర్టీ ఉన్నా, పేదరికం ఉన్నా, ప్రపంచమంతా ప్రాస్పెరిటీ ఉన్నా కూడా ఆ ప్రాస్పెరిటీకి భంగం కలుగుతుంది అనేది ఆ మాట యొక్క అర్థం. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానీ ఇలాంటి డెవలప్డ్ నేషన్స్, జపాన్, వీళ్ళు అండర్ డెవలప్డ్ కంట్రీస్కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఆ వితరణ సహాయం చేయవలసిన స్థితిలో ఉన్న అమెరికా కూడా ఇలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్లో నుంచి వెళ్ళిపోవటం, వాటిని దబాయించటం, వాటిని బెదిరించటం, వాటిని బ్లాక్మెయిల్ చేయటం ట్రంప్ చేస్తున్న ఘోరాతి ఘోరమైన విషయం. అయితే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆయన్ని భరించక తప్పదు. మరి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేయకుండా ఉంటాడా, లేక వాళ్ళ రాజ్యాంగాన్ని 22nd అమెండ్మెంట్ అమెండ్ చేసి మూడోసారి కూడా ఒక ఇండివిజువల్ కంటెస్ట్ చేయవచ్చు అనే అమెండ్మెంట్ తీసుకొస్తాడా? మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి చిరకాల కోరిక జమిలి ఎన్నికలు. దానికోసం ఆయన కింద పైన పడుతున్నారని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మోడీ గారు ఎలాగైతే ఈ జమిలి ఎన్నికలు కింద పైన పడుతున్నాడో, అక్కడ కనుక ట్రంప్ మూడోసారి కంటెస్ట్ చేయడానికి అమెండ్మెంట్ కనుక తీసుకొని వస్తే బహుశా మూడోసారి కూడా కంటెస్ట్ చేయవచ్చు. అయితే ఆయన్ని ప్రజలు ఎన్నుకుంటారని నేనైతే అనుకోను. అమెరికా తన సామ్రాజ్యవాద ధోరణితో ఒకనాడు వియత్నాం మీద దాడి చేసింది. ఒక దశాబ్దం పాటు ఆ దాడులు కొనసాగి చివరికి ఓడిపోయి పరాజితులైంది. మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఒక 2 దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ తన చేతిలో ఉంచుకొని అక్కడి నుంచి మళ్ళీ పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ట్రంప్ పక్కన ఉన్న క్యూబాగా తీసుకుంటారంటాడు, కెనడాని 51వ రాష్ట్రంగా తీసుకుంటారంటాడు, గ్రీన్లాండ్ మా పక్కన ఉంది, మాకు రాష్ట్రానికి అవసరం కాబట్టి డెన్మార్క్ని మీరు వదిలేయండి, మేము తీసుకుంటామని చెప్పటం, వెనిజులా మీద దాడి చేయటం, ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయటం, ఇది ప్రజల్లో అమెరికా పట్ల గతంలో ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా ఈరోజు కోల్పోతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సార్. అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జెస్ని అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేస్తాడు. ఒకసారి ఎంపిక అయిన తర్వాత దాదాపు చనిపోయేంత వరకు వారికి ఓపుకున్నంత కాలం వారు జడ్జెస్గానే కొనసాగుతారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ నియమించిన అనేక మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నా కూడా అనేక సందర్భాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేక తీర్పుల్ని ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అదాని విషయంలో వ్యతిరేకంగా తీర్పిచ్చాడు. అట్నే ట్రంప్కి ఒక స్త్రీతో, వారి పేరు ఈజెన్ కారోల్ అనే ఒక స్త్రీతో సంబంధం ఉందని, అది కొంత రుజువై
దాదాపు 46 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాలని కింది కోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థిస్తూ చెప్పింది. సో ఈ నేపథ్యంలో అధ్యక్షుడి పైన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అవి ఆచరణలో అమలవటానికి అవకాశం ఉందా? వాటిని కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అధ్యక్షుడు వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుందా? ఈ అంశం అంతర్జాతీయంగా కూడా చాలా చిత్రంగా చెప్పుకోబడ్డ విషయం. మీ టూ అనే ఒక పెద్ద ఉద్యమం లాగా ప్రపంచం అంతా జోకులు వేసుకున్నారు. ఇదేమిటంటే ఆవిడ పేరు ఈ జీన్ కారోల్. ఆవిడ ఒక రచయిత్రి, ఒక కాలమిస్ట్ అంటే మనకి పత్రికల్లో వాటిల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, ఆరోగ్యం గురించి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. అలాగనే ఆవిడ కూడా ఒక కాలమిస్ట్. ఆవిడ అభియోగం ఏంటంటే 1996లో మ్యాన్హట్టన్ నగరంలో ఒక లగ్జరీ డిపార్ట్మెంటల్ స్టోర్లో 1996 అంటే 30 సంవత్సరాల కిందట ఈ ట్రంప్ తన మీద లైంగికంగా దాడి చేశాడు అనేది ఆవిడ ఈ 1996లో జరిగింది ఎప్పుడు బయటపెట్టింది? 2019లో తన మెమైర్స్, తన జ్ఞాపకాలు వ్రాసుకున్నది. అందులో మెన్షన్ చేసింది. మెన్షన్ చేసిన తర్వాత అది అమెరికా అంతా గగ్గోలు పుట్టింది. గగ్గోలు అప్పటికే ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. గగ్గోలు పుట్టిన తర్వాత ఆయన దాన్ని వదిలేస్తే పోయేది, ఇగ్నోర్ చేస్తే పోయేది. అలా కాకుండా ఆవిడ మీద చలోక్తులు చెడుకులు విసిరాడు. అందులో ముఖ్యంగా చాలా అఫెండింగ్, ఆవిడ హర్ట్ అయ్యి ఆవిడ కేసు ఫైల్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ అన్నమాట షీ ఈజ్ నాట్ మై టైప్. ఇది చాలా అభ్యంతరకరమైన డైలాగ్. అంటే షీ ఈజ్ నాట్ మై టైప్ అంటే ఆమె నా లెవెల్ కాదు అని మనం ఇక్కడ ఇండియాలో అంటాం, మా స్థాయి కాదు అని చాలా చులకన భావనగా ఆవిడని షేమ్ చేయటంతో ఆవిడ హర్ట్ అయింది. తర్వాత షీ ఈజ్ ఎ లయర్ అని అన్నాడు. దాంతో ఆవిడ 2 సూట్స్ ఫైల్ చేసింది. ఈ 2 సూట్స్లో ఒక సూటు $5 మిలియన్ల నష్టపరిహారం ఇవ్వడానికి జ్యూరీ అంగీకరించింది. దాని మీద ఆయన అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఆయన అప్పీల్ని యాక్సెప్ట్ చేయలేదు. వడ్డీతో సహా $5.8 మిలియన్ల ఆయన ఆల్రెడీ ఈ డబ్బుని అకౌంట్లో క్రెడిట్ చేశాడు. దాన్ని ఆవిడకి రిలీజ్ చేయమని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకో కేసు కూడా దీనికి సంబంధించింది, డిఫమేషన్ కేసు ఒకటి. ఇది ఇప్పుడు అయిపోయింది. అయినా లైంగిక దాడి. ఈ లైంగిక దాడి రేప్ అనే మాటని జ్యూరీ యాక్సెప్ట్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ రేప్ బట్ ఓన్లీ ఏ స్మాల్ సెక్షువల్ అసాల్ట్ అని మాత్రమే జ్యూరీ చెప్పింది. కాబట్టి $5 మిలియన్ల వడ్డీతో సహా $5.8 మిలియన్ల పే చేయమని చెప్పారు. ఇంకొకటి ఆవిడ వేసింది డిఫమేషన్ సూట్, పరువు నష్టం దావా. ఈ డిఫమేషన్ సూట్లో $83.3 మిలియన్ల ఈ డిఫమేషన్ కింద పే చేయమని కోర్టు చెప్పింది అని సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అక్కడ ఆపరేషన్ ఆఫ్ ది జడ్జిమెంట్ సస్పెండ్ చేశారు కానీ అప్పీల్ని యాక్సెప్ట్ చేయాల. సో అది పెండింగ్లో ఉంది. బహుశా అది ఆయన ప్రతికూలంగా వస్తే అందులో మళ్ళా $83.3 మిలియన్ల నష్టపరిహారాన్ని ఆవిడకి ట్రంప్ చెల్లించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ట్రంప్ లాంటి వ్యక్తి దాన్ని ఆయన ఎక్కువగా ఫ్లేరప్ చేయకుండా దానికి రియాక్ట్ కాకుండా ఉంటే ఎలా ఉండేది. అయితే ట్రంప్ మనస్తత్వం తెలిసిన మనందరికీ కూడా ఆయన చాలా అగ్రెసివ్ మ్యాన్, చాలా దూకుడుగా ఉంటాడు, దూకుడుగా రియాక్ట్ అవుతాడు, దూకుడుగా మాట్లాడతాడు. కాబట్టి ఆయన తాను ప్రెసిడెంట్, అది కూడా అమెరికా లాంటి దేశానికి ప్రెసిడెంట్ అనే మాట ఎక్కువగా గుర్తుంచుకోడు, మామూలు మనిషిలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే దీనివల్ల ఆయనకి ఇమేజ్ ఎంత పోతుంది అనేది పెద్ద చర్చనీయాంశం కాదు. కారణం ఏంటంటే ఆయన ఆల్రెడీ రెండోసారి కూడా అధ్యక్షుడిగా చేసేసాడు.
మూడోసారి అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదు. అమెండ్మెంట్ చేయగలగాలి, ఆయనకి 2/3 మెజారిటీ రావాలి. అదంతా అవుతుందని నేనైతే అనుకోను. ఇంకా మరి ఏదైనా మెరకిల్స్ జరిగి అయితే నేను చెప్పలేను. కానీ కాబట్టి ఆయనకి ఇమేజ్ దీనివల్ల ప్రత్యేకంగా పోయేది ఏమీ లేదు. పోతానికి అక్కడ ఇంకేం మిగలేదు ఆయనకి. దీనివల్ల ఆయనకి ఏమీ ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే దీని మీద జోకులు మీమ్స్ మాత్రం బాగా వస్తాయి, అంతే. థ్యాంక్ యూ సార్. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, ఈ స్థానిక ప్రభుత్వాలకి నిధులు, విధులు వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చాలా మంచి మార్పు ఆనాడు రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. కానీ ఆచరణలో చాలా చోట్ల ఆ 73, 74 రాజ్యాంగ సవరణని సక్రమంగా అమలు చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే క్రమంలో విపరీతంగా అధికార ఒత్తిడి తీసుకొచ్చి ఏకగ్రీవాలు చేయటం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించటం, అనేక మందిని అరెస్ట్ చేయటం, కొంతమందిని లొంగ తీసుకోవటం, ఇట్లా భయభ్రాంతులు చేసి ఎన్నికలు జరిపిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని సంస్థలకి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీ సర్పంచ్లు వీటన్నిటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయం వచ్చింది. ఇప్పటికే 2-3 నెలలు ఆలస్యమైంది. త్వరలో జరపాలని భావిస్తూ ఉన్నారు. ఈనాడున్న కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే కొనసాగాలని ఆలోచించే అవకాశం ఉందా, లేక నిజాయితీగా నిర్భయంగా సక్రమంగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికల పట్ల ఒక విశ్వాసాన్ని, గౌరవాన్ని కల్పించే విధంగా ఉండే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకత్వాన్ని సమాజానికి అందించే ఎన్నికలు ఇవి. చాలామంది పంచాయతీ సర్పంచులుగా ప్రారంభం చేసి అక్కడి నుంచి ఎంపీటీసీలుగా గెలిచి, జడ్పీటీసీలుగా గెలిచి, అక్కడి నుంచి ఎమ్మెల్యేలై, జడ్పీ చైర్మన్లై, అలా అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు కోకొల్లలు బహుశా వేలల్లో ఉంటారు మొత్తం భారతదేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది అలాంటి వాళ్ళు జడ్పీటీసీలుగా మొదలుపెట్టి, లేదా ఎంపీటీసీలుగా మొదలుపెట్టి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ముందు, జగన్మోహన్ రెడ్డి తర్వాత అని ఒక గీత గీయవలసిన అవసరం అయితే ఉన్నది. మనకి ఇంతకుముందు 2021 ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు మనం చూసుకుంటే గ్రామ పంచాయతీలు పార్టీ పరంగా జరగవు, అది పార్టీ రహితమైన ఎన్నికలు. మొత్తం గ్రామ పంచాయతీలు 13,097 ఉంటే వైసీపీకి 10,382 గ్రామ పంచాయతీలు కైవసమయ్యాయి. అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన అభ్యర్థులు. టీడీపీ కేవలం 2,063, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. వాళ్ళకి కేవలం 100 మాత్రమే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ బై వైసీపీ. 2 మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్. 12 కార్పొరేషన్లు ఉంటే 12 కార్పొరేషన్లు కూడా వైసీపీనే స్వీప్ చేసింది. ఒక్కటి కూడా టీడీపీ కానీ జనసేనకు కానీ రాలా. 75 మున్సిపాలిటీలు ఉంటే 73 మున్సిపాలిటీలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇలాగా ఆల్మోస్ట్ డివిజన్, వార్డులు అవన్నీ అయితే వాళ్ళే చేసేసుకున్నారు. తర్వాత 2 నెలలకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ సంబంధించిన జడ్పీటీసీలు వైసీపీకి 505 వస్తే టీడీపీ కేవలం 6 వచ్చినాయి.
జనసేనకి 2 వచ్చినాయి. ఎంపీటీసీలు వైసీపీకి 6,000 వస్తే టీడీపీకి 826, జనసేనకి 177, భారతీయ జనతా పార్టీకి 29, సిపిఎంకి 14 వచ్చినాయి. జడ్పీలు చైర్మన్లు కనుక తీసుకుంటే మొత్తం 13 వైసీపీకి వచ్చి వెళ్ళిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతిపక్షం లేకుండా అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని పదవుల్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ 21 ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉన్నది రాష్ట్రంలో. ఈ కరోనా ఉండటం వల్ల కరోనాకు సంబంధించిన నిబంధనలు కూడా ఫోర్స్లో ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాలని కనీసం నామినేషన్లను కూడా వేయనివ్వలేదు. నామినేషన్లు వేస్తుంటే నామినేషన్ పత్రాలని లాక్కున్నారు. బహుశా బీహార్లోనో బెంగాల్లోనో ఎలాగైతే ఎన్నికలు జరుగుతాయో అంత ఘోరంగా 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేటప్పటికి నామినేషన్ల పర్వం జరుస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో మనం పాల్గొనలేదు, మనం విత్డ్రా అయిపోతున్నామని టీడీపీ ఎన్నికల ప్రహసనంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఆనాడు, అంతకుముందు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల ప్రక్రియలో నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా అధికార పార్టీ చేయడం అనేది చాలా అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికం. ఇది 2021లో జరిగింది. ఇప్పుడు 2026 ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎన్నికలు ఉండవచ్చని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. బహుశా ఉంటాయని ఆశిద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు అలానే చేస్తారా లేక ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తారా అనేది మనం వేచి చూడక తప్పదు. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు కరోనా లేదు. కాబట్టి జనం గుమిగూడకూడదు, బూతుల దగ్గర రాకూడదు, నలుగురే ఉండాలి. ఇలాంటి యాక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టేదానికి అవకాశం ఉండదు. రెండోది, మరి అంత అన్డెమోక్రటిక్గా అంత హింసాయుతంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను జరిపిస్తారా అంటే ఆలోచించాల్సిన విషయమే. కారణం ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశారో మనం కూడా అలానే పరిపాలన చేయాలి అని ఓపెన్గా కోరుకుంటున్నారు. టీవీ డిబేట్స్లో కూడా తెలుగుదేశం జనసేన ప్రతినిధులు ఇలానే మాట్లాడుతున్నారు. తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంత అప్రజాస్వామికంగా చేశారు కదా, అలానే చేయకపోతే వాళ్ళకి దెబ్బ తెలియదు, దెబ్బ గుర్తుండదు అని వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా కార్యకర్తలు, డిబేట్స్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు మరి ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయో అనేది అనుమానమే. అయితే ప్రజాస్వామ్యయుతంగా జరగకపోతే మాత్రం రక్తసిక్తమైన స్థానిక ఎన్నికలు జరిగేదానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఊరు పార్టీ. ముఖ్యంగా గ్రామాల్లో కొద్ది గొప్ప కూటమి ప్రభుత్వం కన్నా కూడా వాళ్ళకే బలం పెంచు, వైసీపీకే చాలా ఎక్కువ బలం ఉంది. అందువలన ఈ 2 సంవత్సరాల పరిపాలన ముఖ్యంగా కొన్ని వర్గాల మధ్య డివిజన్ బాగా వచ్చింది రాష్ట్రంలో. మరి ఇన్ లైట్ ఆఫ్ ఆల్ దీస్ స్థానిక ఎన్నికలు కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యయుతంగా కనుక నిర్వహించకపోతే రక్తసిక్తమయ్యే ప్రమాదం ఉన్నది. అది కాకుండా దాని ఇంపాక్టు ఆ తర్వాత వచ్చే
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల మీద కూడా ఉండవచ్చు. అయితే ప్రజాస్వామ్యవాదులుగా మేము అందరం కోరుకునేది ఏమిటంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ స్థానిక ఎన్నికలు జరగాలి. ప్రజల ప్రాతినిధ్యం వాళ్ళకి ఎవరైతే ఇవ్వాలని అనుకున్నారో వాళ్ళు ఎన్నికయ్యే విధంగా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. నేడు దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పూర్తయింది. దాదాపు 6.5 కోట్ల మంది గతంలో ఉన్న ఓటర్లు ఓటుని కోల్పోయిన పరిస్థితి ఉంది. అందులో మరణించిన వాళ్ళు చాలామంది ఉంటారు, 2-3 చోట్ల ఓటున్న వాళ్ళు ఉంటారు, వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు దళితులు, గిరిజనులు, నిరక్షరాస్యులు, వలస కార్మికులు వీళ్ళు కూడా అనేక కారణాలతో, సాంకేతిక కారణాలతో ఓటుని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక అంచనా ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఈ సర్ పూర్తయితే దాదాపు 16.5 కోట్ల ఓట్లు తొలగించబడే అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ఓటర్కి మనం ఎలాంటి జాగ్రత్తలు ఇవ్వాలి, ఓటరు తన ఓటుని కాపాడుకోవడానికి ఏ విధంగా స్పందించాలి, బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి ఆ ఫారాలు ఎలా పూర్తి చేయాలి, ఈ ప్రక్రియ ఎంత బాగా జరిగితే అంత ఓటర్ ప్రక్షాళన, ఓటర్ జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఓటర్ జాబితా ప్రక్షాళన బాగా జరిగితే ఎవరికి నష్టం జరగకుండా, నిజమైన ఓటర్కి నష్టం జరగకుండా జరిగితే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బెంగాల్లో 93% ఓటింగ్ జరిగిందంటే కారణం అక్కడ ఓటర్ల జాబితా ప్రక్షాళన బాగా జరగటం వలన. ఆంధ్రప్రదేశ్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలియజేయగలరు? టైం అయిపోయింది. రేపు రాత్రికల్లా క్లోజ్ అయిపోతుంది డిజిటలైజేషన్. రేపు రాత్రి 12 గంటకల్లా ఆ తర్వాత పోర్టల్ క్లోజ్ అవుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇవాళ పత్రికాముఖంగా ప్రకటన చేయడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి మొత్తం రాష్ట్రంలో కేవలం 28 లక్షల మంది ఓట్లే డిజిటలైజ్ కాలేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నమ్మశక్యమో తెలియదు. మరి అది బహుశా ఎల్లుండి కానీ మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంతమందిని ఎక్స్క్లూడ్ చేశారు, ఎంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజ్ కాలేదు అనేది మనకి ఎల్లుండి కానీ తెలవదు. మన గుంటూరు జిల్లాకి వస్తే, మన గుంటూరు లోకసభ నియోజకవర్గానికి కనుక వస్తే మొన్న నైట్కి ఉన్న పరిస్థితి ఏంటంటే గ్రామాల అంటే రూరల్ కాన్స్టిట్యువెన్సీస్లో బాగానే జరిగింది డిజిటలైజేషన్. తాడికొండ 89%, తెనాలి 87%, పొన్నూరు 86%, మంగళగిరి 83%, ప్రతిపాడు 80%. ఈ అవుట్ ఆఫ్ 7 5 నియోజకవర్గాల్లో చాలా బాగా డిజిటలైజేషన్ జరిగింది. ఎందుకంటే పల్లెటూళ్ళలో పేర్లు చెప్పగానే ఇప్పుడు ఆయన అక్కడ ఉంటున్నాడని చెప్పేస్తారు, వెళ్ళి చేసుకుంటారు. గుంటూరు 2 నియోజకవర్గాల్లో చాలా తక్కువ జరిగింది. మొన్న నైట్కి గుంటూరు ఈస్ట్ 71.6%, గుంటూరు వెస్ట్ 67.6% మాత్రమే అయింది. ఇవాళ ఉదయానికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గుంటూరు ఈస్ట్ 75% డిజిటలైజ్ అయింది, గుంటూరు వెస్ట్ 73% అయింది. అంటే 3/4 2 నియోజకవర్గాల్లో కూడా 3/4 డిజిటలైజేషన్ అయిపోయింది. బహుశా ఇవాళ రేపట్లో ఇంకొక 10% కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే బహుశా 85% దాకా గుంటూరు నగరంలో డిజిటలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు మనం ఓటర్లకు చెప్పే సలహా ఏమి ఉండదు. ఈ 2 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయలేదో వాళ్ళు కొద్దిగా టైం స్పేర్ చేసి బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి లేదా బిఎల్ఏల సహాయంతో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఓటు వేయటం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు సర్ నడుస్తోంది కాబట్టి
ఓటుని కాపాడుకోవడం కూడా అంతే మన బాధ్యత. మనం ప్రభుత్వాన్నో ఎలక్షన్ కమిషన్నో భారతీయ జనతా పార్టీనో తిట్టడం వల్ల విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముండదు. బాధ్యతాయుతంగా మన ఓటుని మనం సంరక్షించుకొని ఓటు వచ్చాక ఓటుని జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఒక 5 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక 10 పౌర సంస్థలు కలిసి సచివాలయంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారిని కలిసాం. వారికి ఒక విజ్ఞప్తి ఏం చేశామంటే, ఈ సర్ కార్యక్రమం పూర్తి కావాలంటే, ఈ ఎన్యూమరేషన్ ఫారాలు అందరూ ఇవ్వాలంటే మరికొంత సమయం ఇస్తే బాగుంటుందని అడిగాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ముందుగా చెప్తే బాగుండదు, ఈ జరుగుతున్న ప్రక్రియ కూడా ఆగిపోద్ది, తప్పనిసరిగా మరికొంత సమయం ఇస్తాం, అది చివరి రోజు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. నేను అనుకోవటం ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ మరొక 15 రోజులు నెల రోజులు గడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ 20% దాకా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోకపోవటం, సబ్మిట్ చేయకపోవడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా పొడిగిస్తారని ఆశిద్దాం. పొడిగించిన తర్వాతైనా ఓటర్లు పట్టుదలగా తన ఓటుని కాపాడుకోవడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు.